4 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ లైఫ్‌లో చాలా నేర్చుకున్నాం. అలాగే ప్రైవేట్ సెక్టర్ జాబ్ ట్రయల్స్‌లో కూడా చాలా నేర్చుకున్నాను. జాబ్ వచ్చాక జాబ్ క్విట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ జాబ్ ట్రయల్స్‌లో కూడా చాలా నేర్చుకున్నాను. కంటిన్యూయస్‌గా 7 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్‌లో కూడా ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించింది. ఒక యాస్పిరెంట్‌గా లైఫ్ క్విట్ అయ్యి మళ్ళీ ఫార్మర్‌గా స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఫార్మింగ్ వదిలేసి ప్రజెంట్ బిజినెస్ లైఫ్లో స్టార్ట్ అయ్యాను. మనం లైఫ్లో ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు అవుతామో లేదో తెలియదు, కానీ మన ప్రయత్నం చేస్తున్నంత వరకు మన లైఫ్లో ఫ్లో ఎలా వెళ్తే అలా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది. బట్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ ప్రయత్నాన్ని ఆపకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో అప్పుడు కూడా యూట్యూబర్ అవ్వాలనుకున్నాను. 2020లో కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ కంటిన్యూగా ఎఫర్ట్ చేయకపోవడం వల్ల అది కూడా సక్సెస్ కాలేదు. సో ప్రతి ఒక్కరి ఫెయిల్యూర్ లైఫ్లో వాళ్ళు చేసే ప్రయత్నం లోపం ఉండడం వల్లే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. కానీ కంటిన్యూస్గా ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అది ఏదైనా కావచ్చు, ఇటు గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, జాబ్ పర్పస్ అయినా, బిజినెస్ పర్పస్ అయినా, లైఫ్ పర్పస్లో ఏదైనా సరే కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే ఉండాలి. దాన్ని కంటిన్యూగా చేస్తేనే వర్క్ 100% ఎఫర్ట్ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. నా లైఫ్లో చాలా ఫెయిల్యూర్ చూశాను, కానీ ఫార్మింగ్ అనేది నాకు చాలా నేర్పించింది. సో ఒక సీడ్ వేస్తే అది మొక్క అవ్వడానికి ఎంత టైం తీసుకొని ఎంత కష్టపడితే మనకు పనులు ఇస్తుంది అనేది మనకు లైఫ్లో, అలాగే మనం అనుకున్న గోల్ కోసం మన ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతాం ఏదో రోజు. సో మనకు ఫార్మింగ్ అనేది నాకు చాలా నేర్పించింది లైఫ్లో. ఒక యాస్పిరెంట్గా నా లైఫ్ ఫెయిల్ అయినా సరే జీవితంలో ముందుకు వెళ్ళడానికి కష్టాలు అనేవి చాలా నేర్పించాయి ఫ్రెండ్స్. మీ లైఫ్లో మీకు వచ్చే కష్టాలను ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోకండి. ఆ కష్టాల నుంచే మీరు స్ట్రాంగ్గా తయారై మీ గోల్ అనే లక్ష్యం వైపు ముందుకెళ్తే సక్సెస్ అవుతారు, జీవితంలో ముందుకెళ్తారు.